డిసెంబర్ 7, 2023 నుంచి ఈ రోజు వరకు డిసెంబర్ 7, 2025 ఇవాళ 2 సంవత్సరాలు పూర్తవుతున్నది రేవంత్ రెడ్డి గారి యొక్క ఇందిరమ్మ రాజ్యానికి. ఈ ఇందిరమ్మ రాజ్యానికి ప్రజలు సెకండ్ యానివర్సరీ మరి శుభాకాంక్షలు తెలపాల్సిన అవసరం కనిపిస్తుంది. అన్నయ్య అలా ఆయన పరిపాలనకు సెకండ్ యానివర్సరీ చేసుకుంటున్నాడు. సెకండ్ యానివర్సరీ చేసుకోవచ్చు కదా, మరి తప్పేం లేదు కదా. ఎందుకంటే ప్రజా పరిపాలన జరిగింది, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరినాయి. ప్రజలు ఈ రాష్ట్రంలో అరే రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ప్రపంచకంలో దొరకడు, ఇసవంటోడు ఇంకో 50 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నారు. అవసరమైతే 2047 విజన్ 47 కాబట్టి మరి 3 ట్రిలియన్ ఎకనామీగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకునే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారికి మరి మందిని ముంచినందుకు, ప్రజలకు 6 గ్యారెంటీలు ఎగ్గొట్టినందుకు, ప్రజలను నమ్మించి మోసం చేసినందుకు, బీసీలను రిజర్వేషన్ల పేరుతో డ్రామాలాడి బీసీలను బలిగొంటున్నందుకు, ఇవాళ ఈ రాష్ట్రంలో 24 నెలలుగా రైతుల్ని పంట కొనకుండా, ఇత్తనాలు ఇవ్వకుండా, రైతు బంధు ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా గోస పెట్టినందుకు, నిరుద్యోగులను నమ్మించి ఇగో మీ అన్న రేవంత్ రెడ్డి ఆయన ఉద్యోగాలు ఇవ్వలేదు, మీరు ఎలక్షన్లో తిరుగురి, ఓటేసి గెలిపిరి, మీ అన్న రేవంత్ రెడ్డి రాగానే ఇటు సూర్యుడు అటు మొలిచినా, అటు చంద్రుడు ఇటు మొలిచినా, ఏది ఏమైనా సరే 2 లక్షల ఉద్యోగాలు ఒకటే సంవత్సరంలో ఇస్తా, నా 5 సంవత్సరాల పరిపాలనలో 5 లక్షల ఉద్యోగాలు ఇస్తాను నమ్మించి నయవంచన చేసి గొంతు కోసిన రేవంత్ రెడ్డి యొక్క ఇందిరమ్మ రాజ్యానికి, చీకటి రాజ్యానికి మరి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా ఈ 2 సంవత్సరాల పరిపాలనలో సంతోషంగా లేదు. మరి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యంలో ఈ 2 సంవత్సరాల్లో సాధించిన ఘనత ఏందయా అని ఒక నిమిషం మనం ఆలోచిస్తే, ఏడికైనా సభ పెట్టడం, ఒక స్కీమో ఒక కార్యక్రమం తీసుకోవడం, ఆడికి పోవడం, ఒక కెమెరామెన్ని పిలిపించుకోవడం, ఒక ఫోటో దిగడం, అయిపోయింది. రైతు బంధు ఒక ఫోటో అయిపోయింది, రుణమాఫీ ఒక ఫోటో అయిపోయింది, ఒక సభ ఒక ఫోటో అయిపోయినట్టే సభ. మరి సభలో ఈ 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పెట్టిన సభలలో ఏం మాట్లాడింటాయా అంటే కేసీఆర్ని బండబుద్ధులు ఇచ్చిండు. అంతకు మించి ఈ రాష్ట్ర ప్రజలు చూసింది, కనిపిస్తుంది, లెక్క చేసింది ఏం కనిపిస్తలేదు. ఈ 2 సంవత్సరాలు ఎంటైర్ రేవంత్ రెడ్డి మాట్లాడిన సభలు మొత్తం తీసి చూసినా కూడా కేసీఆర్ పేరు లేని సభ లేదు, కేసీఆర్ని తిట్టని సభ లేదు. అది సచిన సభ కావచ్చు, బతికిన సభ కావచ్చు, మంచోని సభ కావచ్చు, మందిని ముంచిన సభ కావచ్చు, ఇంకే సభ అయినా కావచ్చు, ఏ సభ పెట్టినా టార్గెట్ కేసీఆర్. కానీ ఈ 2 సంవత్సరాలకు వెళ్ళి కేసీఆర్ ఒక్కరోజు కూడా రేవంత్ రెడ్డి పేరు తీయలే, ఒక్క క్షణం కూడా తీయలే. అయితే ఇలా మరి టైటిల్ అదే పెట్టినా. సో 2 సంవత్సరాల యానివర్సరీ. మరి యానివర్సరీ రోజు ఇలా ఒక మంచి విషయం చెప్తా. వాళ్ళ పేపర్లు ఏం రాసిన పక్కన పెడితే మరి 2 సంవత్సరాల సందర్భంగా రేవంత్ అన్న సాధించిన ఘనత ఏందనేది ఒకసారి మనం మాట్లాడాలి ఖచ్చితంగా. పోయిన రాసిండు చూడు, మంచిగా చూడరా. రైట్, రేవంత్ పాలనకు 2 ఏళ్ళు అయిందంట. ఇగో అభయహస్తం కాశ ఇట్లా అప్పటి ఇట్లుండే చెయ్యి, ఇప్పుడు ఇట్లా అయింది, అరాచక హస్తం అయిపోయింది. ఈ అరాచక హస్తం గురించి మరి చూసుకోరి. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 3వ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి నేటితో 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ రోజు వచ్చింది, ఈ రోజు జరిగింది. 2 ఏళ్ళలో రేవంత్ పాలనలోని అనుకూల ప్రతికూల అంశాలు పరిశీలించుకుందామని చెప్పేసి ఒక ముచ్చట వేసింది. ఏం రాసింది? పాజిటివ్ అంశాలు ఏమేమి ఉన్నాయంటే, మహిళలకు ఉచిత బస్సు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నెరవేర్చిన తొలి హామీ అదొకటే. తర్వాత రుణమాఫీ, ఈ పథకం పూర్తిగా అమలు కాలేదు, ప్రభుత్వం 20,000 కోట్లు కేటాయించింది. ఓ రకంగా దీన్ని కూడా క్రెడిట్ ఇచ్చేసిండు. ఎస్సీ వర్గీకరణ, సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా స్పందించి ఎస్సీ వర్గీకరణ చేపట్టింది, ఇది పాజిటివ్ అంట. తర్వాత వరికి 500 రూపాయల బోనస్ తొలిత మాత్రమే ఇచ్చిరు, వరి పండిస్తే ఇస్తామని చెప్పి సన్న బియ్యం పండిస్తారని మార్చిరు, ఇందులో కూడా కోత ఉంది. ఈ పాజిటివ్ లో ప్రతి దాంట్లో కోత ఉంది, కానీ ఎంతో కొంత జరిగింది కాబట్టి పాజిటివ్ అని రాసేసి. ఇక రేషన్ లో సన్న బియ్యం అనేది కాంగ్రెస్ హయాంలో కొద్దిపాటి పేరు వచ్చిన స్కీమ్ ఇది ఒకటే. అంతకు ముందు
ఎవరు సన్నాలు ఇవ్వలేదు ఈ దేశంలో. సో అదొకటి రేవంత్ అన్నకు పేరు వచ్చింది. తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఎన్నికల ముందు అరుగులకు 5 లక్షలు ఇస్తామన్నారు. తర్వాత స్థలం ఉన్న వారికి విడుదల వారిగా ఇస్తున్నారు. మరి ఇప్పటి వరకు కొద్ది మేర మాత్రమే పథకం అమలైంది. ఇది కూడా క్రెడిట్ ఇచ్చేసింది. ఇక కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం భారీగా కొత్త కార్డులు ఇచ్చింది. ఎవరికి పడితే వారికి ఇచ్చారన్న విమర్శలు వచ్చాయి. మొత్తానికైతే కేసీఆర్ అనే వ్యక్తి రేషన్ కార్డులు పెద్దగా ఇయ్యలేదు. మరి రేవంత్ రెడ్డి మాత్రం ఉన్నోనికి లేనోనికి పండుకున్నోనికి పొరలాడినోనికి అందరికి ఇచ్చేసిండు. సో కార్డే కదా పుణ్యానికి వచ్చిందే కదా అని ఇచ్చి పడేసింది అంతే. పెద్ద ఖర్చు ఏం లేదు కదా కార్డు ఇస్తానికి, 10 రూపాయల ఖర్చు కార్డు ఇస్తే. సో అందువల్ల వాళ్ళందరికీ కార్డు ఇచ్చింది. ఇది కూడా ఒక రకంగా పాజిటివ్ కిందకే. తర్వాత కులగణన చేపట్టినప్పటికీ సరైన లెక్కలు వివరించలేదని విమర్శ ఉంది. బీసీల సంఖ్యను గణనీయంగా తగ్గించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక ఉత్సవోజు దగ్గర పెట్టిరా, ఇంకా ఎచ్చబోజు దగ్గర పెట్టిరా ఏమో కానీ మొత్తానికి కులగణం కూడా ఇక చేసిండు కాబట్టి దాన్ని కూడా లెక్క కలిపి. ఈ పాజిటివ్లో కూడా 16 తప్పులు ఉన్నాయి, 16 రైట్ ఉన్నాయి. అందుకే ప్రతిదానికి 2 పాయింట్ రాసి, అంటే ఒకటేం పాజిటివ్ ఒకటేం నెగిటివ్, ఒకటే పథకంలా ఒకటే స్కీమ్లా. ఇది రేవంత్ రెడ్డి సాధించిన ఘనత. ఇక మరి నెగిటివ్లు ఏమేమి ఉన్నాయో ఒకసారి ఈయన రాసి చూసుకోవాలి. రైతు భరోసా పెట్టుబడి సాయం కింద 15,000 ఇస్తామని దాన్ని 12,000 చేసిరు. అది కూడా ఒకసారి ఇచ్చారు, 2 సార్లు పూర్తిగా పక్కన పెట్టరు. వ్యవసాయ కూలీలకు 12,000 అమలు కాలేదు. ఇగో నా ఒంటి పైన ఉంది, కావాలంటే చూసుకోవాలి. 12,000 ఎక్కువ వచ్చిండు. ఇది వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు నీరిత్తాను వీకిండు, అది వీకింది. సో ఇవన్నీ ఎక్కువ లెక్కలు అన్నమాట. 2 సార్లు ఎక్కువ. ఎందుకంటే ఇగో ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తాయి, తర్వాత మీ అన్న వచ్చినాక తీసుకుంటే 15,000 వస్తాయి. ఇక్కడ వండుకున్నాడు 15,000. ఇప్పుడు మా అన్న వచ్చిండు కానీ 15,000 రాలేదు, 2 సార్లు వీకినాయి. ఇక తులం బంగారం సంగతి, కళ్యాణ లక్ష్మి ₹1,00,000 పాటిస్తామని హామీ ఇచ్చిండు. కానీ రాష్ట్రంలో 18 ఏళ్లకు పైబడిన ప్రతి మహిళకు 2,500 ఇస్తాను. అది 2 ఏళ్ళు అయింది. ₹60,000 బాకీ పడ్డాడు. ఆడ కూడా 60,000 ఆడ, ఇక్కడ తులం బంగారం 1,30,000 ఇప్పుడు దాటినట్టు కొడతాను రేటు. ఇక తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 500కే గ్యాస్ సిలిండర్. ఇప్పుడు కూడా నేను 1000 ఎంతో కడతాను గ్యాస్ సిలిండర్ అయితే ఇప్పుడు కూడా రేటు ఉన్నది. ఈయన ఏ పేరు రేట్ అయితే ఏం వస్తలేదు. ఇక అరకొరగా అవుతున్నది తెల్ల రేషన్ కార్డు ఉండి గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళకు మాత్రమే. రాష్ట్రంలో 63 లక్షల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కానీ ప్రభుత్వం 40 లక్షల మంది మాత్రమే రాయితీ ఇస్తున్నట్టు సమాచారం చెప్తుంది. అంటే ఇంకా 23 లక్షల మందికి ఎగ్గొడుతున్నది. ఇది దానికి సంబంధించి. నెక్స్ట్ గృహజ్యోతిలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పారు. కానీ నాకైతే తెలిసి ఏడా కాలేదు, అయితే అరకొరేమో అయ్యిందేమో. ఇది దొంగ స్కీమ్ సంగతి రాసి నేను. ఇక తర్వాత విద్యుత్ వర్గాలు చెప్తున్నా, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పేసి అది కూడా వీకిరు. ఇది కూడా నెగిటివ్ కిందికే. ఉద్యమకారులకు ఇస్తామని చెప్పేసి ఊదరగొట్టిరు, అది కూడా గప్పాల పలుకు అయిపోయింది, పని కాలే, ప్రచారం అయింది. ఇక యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డుతో ఇక నా మంచి పైన వేసుకొని వచ్చిన. ఇప్పుడు నేను తీసుకొచ్చినవి కూడా ప్రింటింగ్ ఊసిపోయే కాడికి వచ్చింది, కానీ పథకాలు మాత్రం రాలే. ఈ టీషర్ట్ల పైన వేసిన ప్రింటింగ్ ఊసిపోయే సమయం అయింది, కానీ రేవంత్ రెడ్డి పథకాలు మాత్రం అందుతలేవు. 5 లక్షల విద్యా భరోసా కార్డు. ఇక ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పిండు. అది దాని పేరు మా అన్నది చెప్పాలంటే, నేను చెప్పాలంటే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఈ 119 రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో మొదలు పెట్టిండు. ఒక్క కాడ కూడా పొయ్యిండు, ఇటుక తీసిండు, శంకుస్థాపన చేసిండు, పలకేసిండు తప్ప కడితే నేను 3 నెలలకు రాస్తా. రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గమైనా పోదాం. ఒకవేళ రేవంత్ రెడ్డి కట్టిండు అని మీరు నిరూపిస్తే నేను 3 నెలలు రాసి నేను అప్పుడే వార్తలు బంద్ చేసుకొని పోతా. ఇది తుపాస్ది ప్రచారం ఎక్కువైంది. 200 కోట్ల బడి తప్ప పనికి మాలిన ముచ్చట ఇది. అది నాకు తెలుసు కదా. ఇక తర్వాత ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తుంది. ఇది ఎవరని కానీ ఒక్కటి చొప్పున ఏర్పాటు చేస్తుంది, విడతల వారీగా మంజూరు చేస్తుంది. ఇది ఒకటి కూడా కాలేదు, అది మనతో తెలిసిన జోలి. ఇక బీసీ రిజర్వేషన్లు అంశం పెద్ద సెట్ బ్యాక్, ప్రభుత్వ సాకులు చెప్పడం తప్ప చిత్తశుద్ధి ప్రదర్శించలేని ఆరోపణలు ఉన్నాయి. ఇది నెగిటివ్ కిందికేషన్. చేయూత వికలాంగులకు 6,000 రూపాయలు, వృద్ధులకు వితంతులకు 4,000 రూపాయలు పెంచినాడు. ఉద్యమకారులకు 200 గజాల స్థలం అన్నాడు. హెచ్సియు భూముల వ్యవహారంలోకి ఇరికిండు. హైడ్రా కూల్చివేతలు చేసిండు, హిల్ట్ పాలసీ తెచ్చిండు, లగచర్ల భూముల వివాదం పెట్టుకున్నాడు వంటి పలు అంశాలు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత. ఇక 7 రోజుల్లో మన్నెత్తి పోసినాయి వ్యతిరేకతను, మామూలుగా కాదు. ఇప్పుడు మహేష్ గాడ్సే ఒంటి పైన 6 గ్యారెంటీలు ఉన్నాయి. ఇందులో చాలా మెన్షన్ చేయలేదు, అన్ని లెక్క తీయాలి మనం. ఇవో మహాలక్ష్మి పథకం. మొదటిగా
2,500 రూపాయలు మరి మా ప్రతి మహిళకు 60,000 రూపాయలు బాకీ ఉండు. రేవంత్ రెడ్డి ఇంతవరకు బీకీలే. ఇక్కడ ఉన్న ప్రతి గ్యారంటీలో తులం బంగారం అయిపోయింది, బీసీ డిక్లరేషన్ అయిపోయింది, 24 గంటల కరెంటు ఫుల్ ఫుల్ వస్తుంది. అంటే పెద్ద చెప్పాలి, మనం గ్యాప్ చేయాలి దానికి. ఎందుకంటే అంత 24 గంటల 48 గంటల కరెంట్ వస్తుంది ఈ దేశంలో ఎవడియలే. ఇక్కడ నిరుద్యోగుల ఉద్యోగాల గురించి అసలే రాయలేను. ఈ మోతబారి ముఖ్యమంత్రి అయిందే నిరుద్యోగుల ఓట్లతోని. ఇప్పుడు వాళ్ళ ఓట్లు అక్కర్లేదు అంటుండు. సో నిరుద్యోగులందరూ రేవంత్ రెడ్డి 7 దోషుల మన్నెత్తిపోస్తారు. మరి 2 లక్షల ఉద్యోగాలు వీకి ఇచ్చిన బాబాన పోలే. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి జాబ్ క్యాండు గంగలు కలిసింది, గాలికి వదిలేసింది, అది కూడా కాలే. సో ఇట్లా బీసీలుగా రాజకీయం చేసి లాస్ట్కి వచ్చి స్థానిక ఎన్నికలు రాగానే బీసీలనే పేరే తోకుండా పక్కన జరిగారు దొంగల లెక్క. సో ఇన్ని రకాలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు తన యొక్క 2 సంవత్సరాల ఇందిరమ్మ రాజ్యంలో వైఫల్యాలు తప్ప వైఫల్యాలుగా చెప్పదగ్గ అభివృద్ధి పనులు ఏమి లేవు. అన్ని లంగా పనులు, జనాలు తిట్టే పనులు తప్ప ప్రజలకు పనికొచ్చి అరే ఏం చేసిండ్రా సూపర్ రా అనేది ఒక్కటి కనిపిస్తలేదు నాకైతే. ఒక్కటి కూడా చూద్దామన్న జరగబెట్టినా దొరకలేదు. మన అన్న 2 సంవత్సరాల పరిపాలనకు నిరసనగా మరి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తరఫున మా రామచంద్ర అని ఒక వీడియో పెట్టింది నిన్న. ఇక ఆయనంట ధర్నా చౌకట 2 సంవత్సరాలు ప్రజల్ని మోసం చేసిన ఈ కాంగ్రెస్ పరిపాలన నిరసనగా మరి ధర్నా చేయబోతురట. మరి మీలో ఎవరైనా ఆసక్తి కలిగిన వారు ఉంటే పోలి. వాళ్ళు అమాస పుణ్యం నాడు ఒకనాడు వస్తారు పోతారు, అదే ఇంకా పొలిటికల్ పారాషూట్ లీడర్లు అనమాట. వాళ్ళంతా వస్తుంటారు పోతారు తప్ప ఉండరు ప్రజలల్లో. ఇంతవరకు మరి రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల యానివర్సరీ సందర్భంగా అన్న నీ పరిపాలనకు శుభాకాంక్షలే, మాకు బాగా ఈ జన్మకు కాదు మళ్ళా జన్మ కూడా మర్చిపోలే కూడా పరిపాలన చేస్తాను, జిందగీలో నీ అసలు ముఖ్యమంత్రి దొరకలే. రేపు అన్న ఇలా పెడతాడు, రేపు విజన్ కార్డులా అంత ఫోటోలు కనిపిస్తాయి, పనులు కనపడవు. యంగ్ ఇండియా అనగానే స్కూల్ అనగానే ఒక బొమ్మ వస్తుంది, రైతు భరోసా ఒక బొమ్మ వస్తుంది, రుణమాఫీ ఒక బొమ్మ వస్తుంది. బొమ్మే ఫోటోలు దిగాలి, పోజులు ఇవ్వాలి, ఫోటోలకు పోజులు ఇచ్చి అయిపోయింది పథకం అని చెప్పాలి. గప్పాల ముఖ్యమంత్రి.